జింక బద్ధకం. ఒక అడవిలో కొలను వద్ద కుందేలు, జింక కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనదని, జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అనుకుంటుండేవి. కానీ జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేది కాదు. "ఏం కాదు, నేను కూడా చాలా చురుకైనదాన్ని" అని గొప్పలు. ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది. కొలనుకు పెద్దయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని, "సరే, జింక తాను చురుకైనదాన్నని వాదిస్తోంది కాబట్టి దానికి కుందేలుకు ఓ పోటీ పెడతాను. ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను. దాని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారే విజేత. ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందవచ్చు" అని చెప్పింది. దానికి కుందేలుకు జింక సరేనంది. మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూస్తున్నాయి. పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చింది. "అబ్బా! ఇంత పెద్ద ప్రాంతాల్లో ఆ దుంపను వెతకడమే కష్టం. అలసిపోయాను. ముందు విశ్రాంతి తీసుకుంటానని" ఒక చెట్టు వద్ద కూర్చునిపోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టును, తుప్పను, బండను వెతికి దుంపను సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది. జంతువులన్నీ విజేతలైన కుందేలు ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి. "అయ్యో! పక్కనే ఉన్న బద్ధకంతో చూడలేకపోయాను" అని బాధపడి జింక అప్పటి నుంచి బద్ధకాన్ని వదిలి తన ఇదిని మార్చుకుంది.